నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఆచార్య. ఈరోజు చెప్పబోయేటువంటి హెల్త్ టిప్ ఏంటంటే డయాబెటీస్. మీ అందరికీ తెలుసు డయాబెటీస్లో టైప్ 1, టైప్ 2 రెండు రకాలు ఉంటాయి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ కేసెస్ మనకు 90% ఉంటాయన్నమాట. కాబట్టి మ్యాక్సిమం అందరి ప్రాబ్లం టైప్ 2 అన్నమాట. టైప్ 1 ఏంటి, టైప్ 2 ఏంటి అవన్నీ మనం తర్వాత వీడియోస్లో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఇప్పుడు ఏంటంటే చాలామందిలో డయాబెటీస్ అనేది మందులు లేకుండా తగ్గించుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంకోటి డయాబెటీస్కు శాశ్వత పరిష్కారం ఉందా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. బట్ నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి హెల్త్ టిప్ ఏంటంటే మీరు టెంపరవరీగా అంటే షుగర్ లెవెల్స్ మీరు కంట్రోల్లో ఉంచుకోవడానికి నేను చెప్పేటువంటి హెల్త్ టిప్స్ అనేవి పనిచేస్తాయి. దీంట్లో ఏంటంటే సుజోక్ థెరపీ, ఇది కొరియన్ థెరపీ అన్నమాట. దీంట్లో ఏంటంటే సు అంటే చేతి, జోక్ అంటే కాలు, మనకు సంబంధించినటువంటి ప్రెషర్ పాయింట్స్ అన్నీ మనకు చేతులలో కాళ్ళల్లో ఉంటాయి. కాబట్టి దాంట్లో ప్యాంక్రియాస్ పాయింట్ ఒకటి మనకు, అట్లాగే లివర్ పాయింట్ ఒకటి, అట్లాగే స్ప్లీన్ పాయింట్ ఒకటి. ఈ 3 పాయింట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడున్నాయో చూపిస్తాను. అవి రెగ్యులర్గా మీరు ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా మీకు దీంట్లో నేను చెప్పబోతున్నాను. అది కూడా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. షుగర్ లెవెల్స్లో వచ్చే మార్పులు మీరు మానిటర్ చేసుకోండి. అంటే ఈ పాయింట్స్ తర్వాత ఎక్సర్సైజ్ చేయకముందు ఫాస్టింగ్, తర్వాత పోస్ట్ లంచ్ ఎట్లా ఉంది, తర్వాత మీరు ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే తేడా ఎంత ఉంది అనేది మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ఏంటంటే మనకు మీరు లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నా, రైట్ హ్యాండ్ తీసుకున్నా మీ యొక్క 4 ఫింగర్స్ టచ్ చేసేటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఈ ఈ ఈ ఏరియా కంప్లీట్గా మీకు ఏంటంటే స్ప్లీన్ పాయింట్, ప్యాంక్రియాస్ పాయింట్ ప్లస్ లివర్ పాయింట్ యాక్టివేట్ అవుతాయి. కాబట్టి మీరు ఉదయం లేవగానే ఏంటంటే ఈ ఏరియాలో మీరు వేరే హ్యాండ్తో, ఎందుకంటే దీంతో మీరు ప్రెస్ చేసుకోలేరు, వేరే హ్యాండ్ ఫింగర్స్తో ఈ విధంగా మీరు ఈ ఏరియాను లెఫ్ట్ రైట్ ఒక 10 టైమ్స్ మూమెంట్ ఇవ్వండి ఈ విధంగా. ఓకేనా అండి? అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడే మూమెంట్ ఇవ్వాలి ఒక 11 టైమ్స్. అట్లాగే ఫ్రంట్ బ్యాక్ అంటే పైకి కిందికి ఒక 11 టైమ్స్ ప్రెస్ చేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ఒకరోజు అయిపోయింది. అట్లాగే రైట్ హ్యాండ్ కూడా తీసుకోండి, అప్ డౌన్ 11 టైమ్స్ ఇంతకుముందు అనుకున్నట్టుగా. తర్వాత లెఫ్ట్ రైట్ కూడా 11 టైమ్స్ ఈ మూమెంట్ అన్నమాట. ఇది మీరు ప్రతిరోజు ఉదయం పూట ఈ ప్రెషర్ పాయింట్స్ని యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్. ఇది అయిపోయిన తర్వాత దీంట్లో సీడ్ థెరపీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంత రిస్క్ మీకు అవసరం లే. ఉదయం లేవగానే ఈజీగా మీరు ప్రెస్ చేసుకోగలుగుతారు, చాలా సింపుల్గా అయిపోతుంది. దీని తర్వాత ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. ఇదేంటంటే లెఫ్ట్ హ్యాండ్ ఈ విధంగా పెట్టుకోండి, రిస్ట్ బెండ్ చేయండి, ఈ మిడిల్ 2 ఫింగర్స్ కిందికి స్ట్రెచ్ చేసుకోండి. ఇక్కడ హెడ్ పొజిషన్ ఈ డైరెక్షన్లో పెట్టి 5 టైమ్స్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. దీని తర్వాత రైట్ హ్యాండ్ చేతి కంప్లీట్గా స్ట్రైట్గా పెట్టండి, ఈ 2 ఫింగర్స్ కిందికి స్ట్రెచ్ చేయండి. ఇది స్ట్రెచ్ చేయగానే మీకు ఈ ఏరియా అంతా పెయిన్ఫుల్గా ఉంటుంది. అది గమనిస్తూ చిన్ ముందరకు తీసుకొని 5 టైమ్స్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. రిలాక్స్. ఇది ఒక 5 టైమ్స్ చేసుకోండి. అంటే లెఫ్ట్ రైట్ కలిపితే ఒకటి, ఇది 5 టైమ్స్ మీరు రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయండి. దీని ఉద్దేశం ఏంటంటే మీరు చేసే ఎక్సర్సైజ్ చేయొద్దు అని కాదు, వాకింగ్ మంచిగా రెగ్యులర్గా చేసుకోండి, డైటు పాటించండి, రిమైనింగ్ అన్నీ పర్ఫెక్ట్గా చేసుకోండి. ఈ 2 నేను చెప్పినటువంటి ప్రెషర్ పాయింట్స్ ప్లస్ ఇది మీరు యాడ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి. అంటే చాలా ఫాస్ట్గా డయాబెటీస్ అనేది మీకు కంట్రోల్ అవుతుందన్నమాట. అట్లాగే HbA1c లెవెల్ 9 తర్వాత 9, 10, 11, 12 ఉన్నటువంటి వాళ్ళ కోసం కూడా ఒక వీడియో నేను చేస్తానండి ఖచ్చితంగా. దాంట్లో డైట్ ఏం పాటించాలి, ఎక్సర్సైజ్ ఎగ్జాక్ట్లీ ఎలా చేసుకోవాలి, అట్లాగే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం తీసుకోవాల్సినటువంటి ఆహారాలు
ఇవన్నీ ఏంటంటే క్లియర్గా రూట్ కాజ్ ఏంటి, దానికి కంప్లీట్గా ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది, వాడేటువంటి మెడిసిన్స్, తర్వాత డయాబెటీస్ కాంప్లికేషన్స్ రాకుండా మనకు మనంగా ఏం చేసుకోవచ్చు, ఇవన్నిటికి సంబంధించిన వీడియో కూడా నేను తర్వాత చేయబోతున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. సర్వే జనాః సుఖినో భవంతు.